నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. వరంగల్లో లెక్కకు మించిన చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. నాటికి ఓ గొప్ప ఉదాహరణ వరంగల్ కోట. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ కట్టడం ఎన్నో దాడులను ఎదుర్కొని నేటికి మన కళ్ళ ముందు కనిపించడం విశేషం. ఇక్కడి శిథిలాలు, ముఖ్యంగా ఈ ప్రదేశాల మధ్య భాగంలో ఉండే నిర్మాణాలు అప్పటి వరంగల్ వైభవాన్ని కళ్ళకు కడతాయి. చారిత్రాత్మకమైన ఈ ఓరుగల్లు కోట వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరంగల్ నగరంలో పర్యాటకులని ఆకర్షిస్తుంది ఈ వరంగల్ కోట. దక్షిణ భారతదేశంలో శిల్పకళకు మచ్చు తునక ఈ కోట. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు క్రీస్తు శకము 1199 సంవత్సరంలో కోట నిర్మాణం మొదలుపెట్టాడు. అతని కుమార్తె రాణి రుద్రమాదేవి 1261 సంవత్సరంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ కోట శిథిలాలను మాత్రమే ఇక్కడ చూడవచ్చు. ఈ కోట 4 పెద్ద ప్రవేశ ద్వారాలు కలిగి ఉన్నది. చరిత్ర మరియు పురాతన కట్టడాల మీద ఆసక్తి కలిగి ఉన్న వారికి ఈ కోట సందర్శనీయమైనది. రాతిపై చెక్కబడిన సింహాల వంటి జంతువులు మరియు స్వాన్స్ వంటి పక్షులు ఆనాటి కళాకారుల పనితనానికి నిదర్శనం. కాకతీయుల నాటి పురాతనమైన రాతి కట్టడాలతో పర్యాటకులను కనువిందు చేస్తున్న కిలా వరంగల్ కోట ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత దీనిని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ పురావస్తు శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వరంగల్ మధ్య కోటలోని 4 కాకతీయ కళా తోరణాల మధ్య 4 కోట్లతో సౌండ్స్, లైటింగ్, లేజర్ షోలు ఏర్పాటు చేశారు. ఈ కోటను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సందర్శించుకోవచ్చు. ప్రస్తుతం ఈ కోటలోని శిథిలాలను మాత్రమే మనం దర్శించవచ్చు. దేవతల విగ్రహాలు, కోట గోడలు, కోటలోని భాగాలని చూడవచ్చు. కోట చుట్టూ కట్టబడిన మట్టి గోడ, రాతి గోడను కూడా మనం చూడవచ్చు. రుద్రమదేవి కాలంలో అసమానంగా వెలుగొందిన ఈ కోట తర్వాత రుద్రమదేవి మనుమడు 2వ ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖల్జీ సేనాధిపతులు మాలిక్ కఫూర్ 1,00,000 సైన్యంతో ఈ కోట మీదికి దండెత్తి వచ్చాడు. ఈ ఆక్రమణలో కోట నాశనం చేయబడింది. తర్వాత కూడా చాలాసార్లు ఢిల్లీ సుల్తానుల ఆక్రమణలకు ఈ కోట గురైంది. అక్కడి నుంచి దీని యొక్క ప్రభావం కోల్పోయింది. ఇక ఈ కోట గురించి చిన్నగా చరిత్రలోకి వెళితే, వరంగల్ 8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజవంశం మరియు 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య సామ్రాజ్య పాలనలో ఉంది. 12వ శతాబ్దంలో ఇది సార్వభౌమ కాకతీయ రాజవంశం ఆధీనంలోకి వచ్చింది. దీని నిర్మాణం మరియు తదుపరి మెరుగులు ఖచ్చితమైన డేటింగ్ అనిశ్చితంగా ఉన్నప్పటికీ చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలు సాధారణంగా ఒక పూర్వపు ఇటుక గోడల నిర్మాణాన్ని గణపతి దేవ చేతి రాతతో భర్తీ చేశారని మరియు అతని కుమార్తె రుద్రమదేవి ద్వారా పూర్తి చేయబడిందని చెబుతున్నారు. ఆమె 1289 వరకు పాలించింది మరియు ఆమె మనుమడు ప్రతాపరుద్రుడి చేత మరింత బలోపేతం చేయబడింది. వీరి పాలన స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందింది. 20 సంవత్సరాల తర్వాత రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానేట్ స్వాధీనం చేసుకున్నారు. (1309) అల్లావుద్దీన్ ఖాల్జీ జనరల్ మాలిక్ కఫూర్ 1,00,000 మందితో కూడిన పెద్ద సైన్యంతో కోటపై దాడి చేసి దానిని చుట్టుముట్టాడట. ప్రతాపరుద్ర మరియు అతని ప్రజలు బలీయమైన రాతి గోడల కోట లోపల తమను తాము రక్షించుకున్నారు.
దండయాత్ర చేస్తున్న సమయంలో చాలా నెలల పాటు ధైర్యంగా పోరాడారు. ముట్టడిని 6 నెలలకు పైగా ఎత్తివేయలేకపోవడంతో ప్రతాపరుద్ర కపూర్తో సంధికి అంగీకరించాడు. ఎందుకంటే రెండోది పొరుగున ఉన్న పట్టణాలు మరియు గ్రామాలపై భారీ విధ్వంసం సృష్టించింది. ఈ సంధితో ప్రముఖమైన కోహినూర్ వజ్రంతో పాటు వివిధ విలువైన సంపదలు ఉన్నాయి. దానిని అతను తిరిగి ఢిల్లీకి తీసుకువెళ్ళాడు. పదిహేను మరియు 17వ శతాబ్దాల మధ్య కోటకు తదుపరి మార్పులు చేయబడ్డాయి. ప్రధానంగా రాతి గోడలోని 4 ద్వారాలకు బార్బీకన్లను చేర్చడం మరియు బయట మట్టి గోడలలో ద్వారాలను సృష్టించడం వంటివి జరిగాయి. ఈ నిర్మాణం యొక్క అవశేషాలను మనం నేడు వరంగల్ సమీపంలో చూడవచ్చు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ శిథిలాలను జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా పేర్కొంది.